Welcome to GV Tech Talks podcast. మన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం స్విచ్లతో నడుస్తోంది. లైట్ వేయాలన్నా, ఫోన్ ఛార్జ్ చేయాలన్నా ఒక చిన్న బటన్ నొక్కితే చాలు. అవును. కానీ ఆ బటన్ నొక్కిన మరుక్షణమే వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పవర్ ప్లాంట్ నుండి శక్తి మన ఇంట్లోకి ఎలా వచ్చేస్తోంది? అసలొక తీగలో కరెంట్ అంటే ఏమిటి? అది ఎలా ప్రయాణిస్తోంది? ఈ ప్రశ్నల వెనుక ఉన్న అద్భుతమైన భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ఈరోజు మనం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని 9వ అధ్యాయం విద్యుత్ ప్రవాహం గురించి లోతుగా చర్చిద్దాం. ఖచ్చితంగా. ఇది కేవలం పరీక్షల కోసం చదివే పాఠం కాదు, మన రోజువారీ జీవితాన్ని నడిపించే ఒక ప్రాథమిక శక్తి వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం. ఈరోజు మన చర్చలో విద్యుత్ ఆవేశమనే చిన్న కణం నుండి మన ఇళ్లలోని సంక్లిష్టమైన వైరింగ్ వరకు ప్రతి అంశాన్ని విడమర్చి చూద్దాం. ఈ అధ్యాయంలోని ప్రశ్నలను కూడా మన సంభాషణలో భాగంగానే చర్చిద్దాం. చాలా బావుంది. అయితే మొదటి ప్రశ్నతోనే మొదలు పెడదాం. అందరూ కరెంట్ అంటారు కానీ శాస్త్రీయంగా విద్యుత్ ప్రవాహం అంటే, ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏమిటి? మంచి ఆరంభం. సింపుల్గా చెప్పాలంటే ఒక నిర్దిష్ట దిశలో ప్రవహించే విద్యుత్ ఆవేశాలనే మనం విద్యుత్ ప్రవాహం అంటాం. ఆవేశాలు అంటే చార్జెస్. అవును, చార్జెస్. దీన్ని కొలవాలంటే ఒక రాగి తీగను ఊహించుకోండి. దానిని మధ్యలో కోస్తే కనిపించే గుండ్రని భాగాన్ని మధ్యచ్ఛేద వైశాల్యం అంటాం. ఓకే. ఆ వైశాల్యం గుండా ఒక సెకండ్లో ఎంత ఆవేశం ప్రవహించిందో లెక్కిస్తే అదే విద్యుత్ ప్రవాహం. అందుకే దీని ఫార్ములా I=Q/T. I=Q/T. అంటే ఒక సెకండ్లో ఎక్కువ ఆవేశం ప్రవహిస్తే కరెంట్ ఎక్కువగా ఉన్నట్లు? దీన్ని యాంపియర్లలో కొలుస్తారు కదా? కరెక్ట్. ఒక కూలుం ఆవేశం ఒక సెకండ్ కాలంలో ప్రవహిస్తే ఆ ప్రవాహాన్ని ఒక యాంపియర్ అంటాం. మరి ఒక తీగలో ఈ ఆవేశాన్ని మోసుకెళ్లేవి ఎలక్ట్రాన్లు కదా? అవి ఎంత వేగంగా ప్రయాణిస్తాయి? మన స్విచ్ వేగానే బల్బ్ వెలుగుతుంది కాబట్టి అవి కాంతి వేగంతో ప్రయాణిస్తాయా? ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం ఉంది. చాలామంది అలాగే అనుకుంటారు, కానీ అది అస్సలు నిజం కాదు. అవునా? అవును. బ్యాటరీ కలపనప్పుడు వాహకంలోని ఎలక్ట్రాన్లు ఒక క్రమపద్ధతి లేకుండా పిచ్చిపిచ్చిగా అన్ని దిశలలో కదులుతూ ఉంటాయి, అటూ ఇటూ. అంటే వాటికొక నిర్దిష్ట దిశ ఉండదన్నమాట. ఏమాత్రం ఉండదు. కానీ బ్యాటరీని కలిపినప్పుడు ఒక విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. అది ఈ ఎలక్ట్రాన్లన్నింటినీ ఒకే దిశలో సున్నితంగా నెడుతుంది. ఓ. ఈ నెమ్మదైన, స్థిరమైన సగటు వేగాన్నే డ్రిఫ్ట్ వేగం అంటారు. ఆశ్చర్యకరంగా ఈ వేగం సెకనుకు కొన్ని మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఒక్క నిమిషం. ఏంటి? సెకనుకు మిల్లీమీటర్లా? ఇది నమ్మశక్యంగా లేదు. ఎలక్ట్రాన్లు అంత నత్తనడకన కడుగుతుంటే మనం స్విచ్ వెయ్యగానే బల్బు తక్షణమే ఎలా వెలుగుతుంది? అద్భుతమైన ప్రశ్న. దాదాపు అందరికీ ఇదే సందేహం వస్తుంది. మరి దీనికి సమాధానం? స్విచ్కి బల్బుకి మధ్య ఉన్న తీగలో ఎలక్ట్రాన్లు ప్రయాణించడానికి గంటలు పట్టాలి కదా? పైపు నిండా గోళీలున్నాయని ఊహించుకోండి. సరే. మీరొక్క చివర ఒక గోళీని లోపలికి తోస్తే రెండో చివర ఉన్న గోళీ వెంటనే బయటకొస్తుంది కదా? వెంటనే వస్తుంది. మధ్యలో ఉన్న గోళీలు కేవలం కొన్ని మిల్లీమీటర్లు మాత్రమే కదిలినా మీరు ప్రయోగించిన తోపుడు అనే శక్తి తక్షణమే పైపు చివరి వరకు ప్రసారమైంది. వావ్! ఇక్కడ కూడా అంతే. స్విచ్ వేయగానే విద్యుత్ క్షేత్రమనే శక్తి కాంతి వేగంతో తీగ అంతా వ్యాపిస్తుంది. దానివల్ల తీగలో అప్పటికే ఉన్న ప్రతి ఎలక్ట్రాన్ ఒకేసారి కదలడం ప్రారంభిస్తుంది. అంటే స్విచ్ దగ్గరున్న ఎలక్ట్రాన్, బల్బు దగ్గరున్న ఎలక్ట్రాన్ అన్నీ ఒకేసారి కదులుతాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. అందుకే బల్బు వెంటనే వెలుగుతుంది. అసలు మ్యాజిక్ ఎలక్ట్రాన్ల ప్రయాణంలో లేదు, వాటిని కదిలించే శక్తి ప్రసారంలో ఉంది. అద్భుతం! ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. మరి ఈ ఎలక్ట్రాన్లను నెట్టే ఆ తోపుడు లేదా శక్తిని ఎవరు సృష్టిస్తారు? ఇక్కడే బ్యాటరీ, పొటెన్షియల్ భేదం వస్తాయా? ఖచ్చితంగా. ఒక పైపులో నీళ్లు ప్రవహించాలంటే రెండు చివరల మధ్య ఎత్తులో తేడా ఉండాలి కదా? అవును, ఉండాలి. అలాగే ఒక తీగలో కరెంటు ప్రవహించాలంటే దాని రెండు చివరల మధ్య పొటెన్షియల్లో తేడా ఉండాలి. దీనినే మనం పొటెన్షియల్ భేదం లేదా వోల్టేజ్ అంటాం. ఈ తేడాను బ్యాటరీ సృష్టిస్తుందన్నమాట. అవును. బ్యాటరీ లోపల జరిగే రసాయన చర్య ధన మరియు రుణ ఆవేశాలను వేరుచేసి ఈ పొటెన్షియల్ భేదాన్ని నిరంతరం కొనసాగిస్తుంది. అంటే ఎక్కువ వోల్టేజ్ ఉంటే ఎలక్ట్రాన్లపై తోపుడు ఎక్కువగా ఉండి కరెంటు ఎక్కువగా ప్రవహిస్తుంది.
ఈ వోల్టేజ్కి కరెంట్కి మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పేదే ఓం నియమం కదా? అవును. జార్జ్ సైమన్ ఓం ప్రతిపాదించిన ఈ నియమం ప్రకారం స్థిర ఉష్ణోగ్రత వద్ద ఇది చాలా ముఖ్యం. టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి. కరెక్ట్. అలా ఉన్నప్పుడు ఒక వాహకంలో ప్రవహించే కరెంట్ I దాని చివర్ల మధ్య ఉన్న పొటెన్షియల్ భేదానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సింపుల్గా V=IR. ఇక్కడ R అంటే నిరోధం, రెసిస్టెన్స్. పేర్లోనే ఉంది. ఇది కరెంటు ప్రవాహాన్ని నిరోధిస్తుంది, అంటే ఆటంకపరుస్తుంది. అంటే ఒకే వోల్టేజ్ ఉన్నప్పుడు నిరోధం ఎక్కువగా ఉంటే కరెంట్ తక్కువగా ఉంటుందా? సరిగ్గా పట్టుకున్నారు. నిరోధమంటే విద్యుత్ ప్రవాహానికి ఒక పదార్థం కలిగించే ఆటంకం. రాగి, అల్యూమినియం వంటివి ఓం నియమాన్ని పాటిస్తాయి. వాటిని ఓమియ వాహకాలు అంటాం. మరి ఈ నియమాన్ని పాటించనివి కూడా ఉన్నాయా? ఓహో, చాలా ఉన్నాయి. ఉదాహరణకు మన ఫోన్లలో వాడే ఎల్ఈడీలు లేదా సోలార్ ప్యానెల్స్లో వాడే అర్ధవాహకాలు సెమీకండక్టర్స్. సిలికాన్, జర్మేనియం లాంటివి. అవును, వాటిని అవోమియ వాహకాలు అంటారు. వాటి నిరోధం స్థిరంగా ఉండదు, వోల్టేజ్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఓకే, ఈ నిరోధం అనే ఆటంకం దేనిపై ఆధారపడి ఉంటుంది? పాఠ్యపుస్తకంలో అడిగిన ముఖ్యమైన ప్రశ్న ఇది. ఒక తీగ నిరోధాన్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? ఇది చాలా ప్రాక్టికల్ విషయం. నిరోధం ప్రధానంగా 4 అంశాలపై ఆధారపడి ఉంటుంది. 1 పదార్థ స్వభావం. అంటే రాగికొకటి, ఇనుముకు ఇంకొకటి అన్నమాట. కరెక్ట్. 2 పొడవు. తీగ పొడవు ఎంత ఎక్కువగా ఉంటే ఎలక్ట్రాన్లు అంత ఎక్కువ దూరం ప్రయాణించాలి, కాబట్టి నిరోధం అంత ఎక్కువగా ఉంటుంది. అందుకే పొడవాటి తీగకి నిరోధం ఎక్కువ. 3 తీగ మందం లేదా మధ్యచ్ఛేద వైశాల్యం. తీగ ఎంత లావుగా ఉంటే ఎలక్ట్రాన్లు ప్రవహించడానికి అంత ఎక్కువ స్థలముంటుంది, సో నిరోధం తగ్గుతుంది. అంటే లావు పైపులో నీళ్లు సులభంగా వెళ్ళినట్టు. సరిగ్గా అదే. 4 ఉష్ణోగ్రత. లోహాలలో ఉష్ణోగ్రత పెరిగితే అణువుల కదలిక పెరిగి ఎలక్ట్రాన్ల ప్రవాహానికి ఎక్కువ ఆటంకం కలుగుతుంది, అందుకే నిరోధం పెరుగుతుంది. ఓకే, అర్థమైంది. అందుకే హీటర్ కాయిల్స్ అంత పొడవుగా, సన్నగా చుట్టలు చుట్టి ఉంటాయన్నమాట, నిరోధం పెంచడానికి. ఎగ్జాక్ట్లీ. ఈ 4 అంశాలను కలిపి R=ρLA అనే సూత్రం వచ్చింది. ఇక్కడ ρ అనేది విశిష్ట నిరోధం లేదా రెసిస్టివిటీ. ఈ విశిష్ట విరోధం అంటే ఏంటి? అది కూడా నిరోధమేనా? ఇది పదార్థం యొక్క స్వాభావిక లక్షణం. అది తీగ పొడవుపైనో మందంపైనో ఆధారపడదు, కేవలం అది ఏ పదార్థంతో తయారయింది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. వెండికి విశిష్ట నిరోధం చాలా తక్కువ. అందుకే అది బెస్ట్ కండక్టర్, కానీ చాలా ఖరీదు. అవును, అందుకే చౌకగా దొరికే రాగిని వాడతాం. మరోవైపు నిక్రోమ్ అనే మిశ్రమ లోహానికి విశిష్ట నిరోధం చాలా ఎక్కువ, అందుకే దానిని హీటర్లలో వాడతాం. అక్కడ మనకు కావాల్సింది నిరోధమే. ఆ నిరోధం వల్లే అది వేడెక్కి ఉష్ణాన్ని ఇస్తుంది. బావుంది. సరే, మన దగ్గర కొన్ని బల్బులు, ఒక బ్యాటరీ ఉన్నాయి. వాటిని ఒక సర్క్యూట్లో ఎన్ని రకాలుగా కలపవచ్చు? ఒకదాని తర్వాత ఒకటి పెడితే ఏమవుతుంది? పక్కపక్కన పెడితే ఏమవుతుంది? దీన్నే మనం సంధానం అంటాం. మొదటిది శ్రేణీ సంధానం, సిరీస్ కనెక్షన్. పండుగలప్పుడు వాడే డెకరేషన్ లైట్లలాగా ఒకదాని తర్వాత ఒకటి కలుపుతారు. గుర్తొచ్చింది. ఇందులో కరెంటు ప్రవహించడానికి ఒకే దారి ఉంటుంది, కాబట్టి అన్ని బల్బులలో ఒకే కరెంట్ ప్రవహిస్తుంది. కానీ వోల్టేజ్ మాత్రం పంచుకోబడుతుంది. దీనివల్ల బల్బులు తక్కువ ప్రకాశవంతంగా వెలుగుతాయి. ఇందులో ఒక పెద్ద సమస్య ఉంది కదా, ఒక బల్బు పోతే మొత్తం లైట్లు ఆగిపోతాయి, సర్క్యూట్ తెగిపోతుంది. కాబట్టి అందుకే మన ఇళ్లలో వైరింగ్ అలా ఉండదు. ఒక రూంలో లైట్ పోతే మిగతా రూముల్లో లైట్లు వెలుగుతూనే ఉంటాయి. అంటే మనిళ్లల్లో రెండో రకం సంధానం, సమాంతర సంధానం వాడతారన్నమాట. అవును, ప్యారలెల్ కనెక్షన్. సమాంతర సంధానంలో అన్ని పరికరాలను ఒకే 2 బిందువుల మధ్య కలుపుతారు. దీనివల్ల ప్రతి పరికరానికి పూర్తి వోల్టేజ్ అందుతుంది. అంటే మనిళ్లల్లో అయితే 240 వోల్ట్లు? అవును, కరెంట్ మాత్రం ప్రతి పరికరానికి విడివిడిగా వెళ్తుంది. అందుకే ఒకటి ఆగిపోయినా మిగతావి పని చేస్తూనే ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటది? సమాంతరంగా కలిపినప్పుడు వలయం యొక్క మొత్తం నిరోధం తగ్గుతుంది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడే పుస్తకంలో ఒక లెక్క ఉంది. మన దగ్గర 6 ఓంల నిరోధం ఉన్న 4 నిరోధకాలున్నాయి. వాటిని సమాంతరంగా కలిపితే ఫలిత నిరోధం ఎంత ఉంటుంది? మంచి ప్రశ్న. సమాంతర సంధానంలో ఫలిత నిరోధం కనుక్కోవడానికి సూత్రం 1 rec = 1R1 + 1R2. అలా. సో ఇక్కడ
1 rec ఈక్వల్స్ టు 1/6 ప్లస్ 1/6 ప్లస్ 1/6 ప్లస్ 1/6. కరెక్ట్. అంటే 4 6. దీనిని తిరగేస్తే Rrec ఈక్వల్స్ టు 6/4 అంటే 1.5 ohms. అంటే 4-6 ఓంల నిరోధకాలను కలిపితే ఫలిత నిరోధం కేవలం 1.5 ఓంలకు పడిపోయింది. ఉన్నవాటిలో అతి చిన్నదానికన్నా తక్కువ. అవును. ఇంట్లో మనం ఎక్కువ పరికరాలు ఆన్ చేసినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. మొత్తం నిరోధం తగ్గి సర్క్యూట్ ఎక్కువ కరెంట్ను లాగుతుంది. ఓం నియమం ఒక సింపుల్ సర్క్యూట్కి బాగానే ఉంది. కానీ నా కంప్యూటర్ మదర్బోర్డ్ లాంటి సంక్లిష్టమైన సర్క్యూట్లో ఎన్నో దారులు, భాగాలుంటాయి. అలాంటి చిక్కుముడిలాంటి సర్క్యూట్ను ఇంజనీర్లు ఎలా విశ్లేషిస్తారు? అక్కడే మనకు కిర్కాఫ్ నియమాలు అవసరమవుతాయి. ఓం నియమం సరిపోనప్పుడు ఈ 2 నియమాలు మనల్ని కాపాడతాయి. అవేంటి? ఇసే చోటను జంక్షన్ అంటాం. ఒక రద్దీగా ఉండే ట్రాఫిక్ కూడలిని ఊహించుకోండి. ఓకే. ఆ కూడలిలోకి ఎన్ని వాహనాలు వస్తాయో సరిగ్గా అన్నే వాహనాలు బయటకు వెళ్ళాలి. కరెంటు కూడా అంతే. ఒక జంక్షన్లోకి ఎంత కరెంటు వస్తుందో అంతే కరెంట్ బయటకు వెళ్తుంది. అంటే కరెంట్ అక్కడ పుట్టదు, నశించదు. సరిగ్గా చెప్పారు. ఇది ఆవేశ నిత్యత్వ నియమంపై ఆధారపడి ఉంటుంది. మరి రెండవది లూప్ నియమం. ఇది శక్తికి సంబంధించింది. ఒక క్లోజ్డ్ సర్క్యూట్ను ఒక రోలర్ కోస్టర్ ట్రాక్లా ఊహించుకోండి. బ్యాటరీ అనేది రోలర్ కోస్టర్ను పైకి లాగే లిఫ్ట్ లాంటిది. అది శక్తినిస్తుంది. నిరోధాలు అనేవి ట్రాక్లోని మలుపులు, ఎత్తుపల్లాలు లాంటివి. అవి శక్తిని వినియోగించుకుంటాయి. ఒక పూర్తి రౌండ్ చివర లిఫ్టిచ్చిన శక్తి మలుపులలో ఖర్చైన శక్తికి సమానంగా ఉంటుంది. అంటే ఒక లూప్లో బ్యాటరీలిచ్చే మొత్తం వోల్టేజ్ నిరోధాలు వాడే మొత్తం వోల్టేజ్కి సమానం. పర్ఫెక్ట్. ఇది శక్తి నిత్యత్వ నియమంపై ఆధారపడి ఉంటుంది. ఆ ఎనలాజీలు చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం వాడే విద్యుత్ శక్తి సామర్థ్యం గురించి మాట్లాడుకుందాం. నా కొత్త ఎల్ఈడి టీవీ 50 వాట్స్ అంటారు. పాత టీవీ 150 వాట్స్. దాని అర్థం ఏమిటి? ఆ వాట్ అంటే ఏమిటి? వాట్ అనేది విద్యుత్ సామర్థ్యానికి, అంటే ఎలక్ట్రిక్ పవర్కి ప్రమాణం. సామర్థ్యం అంటే ఒక పరికరం ఒక సెకండ్లో ఎంత శక్తిని వాడుకుంటుంది అని చెప్పే కొలత. ఓకే. ఒక సెకండ్లో వాడే శక్తి. దీని ఫార్ములా కూడా ఉంది కదా? ఉంది. P = VI, అంటే పవర్ వోల్టేజ్ కరెంట్. మీ కొత్త టీవీ 50 వాట్స్ అంటే అది పాత టీవీ 150 వాట్స్ కంటే మూడింతలు తక్కువ శక్తిని వాడుకుంటూ అదే పనిచేస్తుంది. అందుకే ఎల్ఈడి టెక్నాలజీ విద్యుత్ను ఆదా చేస్తుంది. మరి మన కరెంటు బిల్లు యూనిట్లలో వస్తుంది కదా, ఆ యూనిట్కి ఈ వాట్కి సంబంధం ఏమిటి? మంచి కనెక్షన్. మనం వాడేది విద్యుత్ శక్తి. శక్తి అంటే సామర్థ్యాన్ని కాలంతో గుణించడం. ఒక యూనిట్ అంటే 1 కిలోవాట్ గంట. కిలోవాట్ గంట అంటే 1000 వాట్ల సామర్థ్యం ఉన్న ఒక హీటర్ను 1 గంట పాటు వాడితే 1 యూనిట్ శక్తి ఖర్చవుతుంది. మన బిల్లు మనం ఎంత శక్తిని ఎంతసేపు వాడామో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. చివరిగా ఒక ముఖ్యమైన విషయం. నా చిన్నప్పుడు ఫ్యూజ్ పోయినప్పుడు మా నాన్న ఒక సన్నని తీగను మార్చడం చూశాను. ఇంత చిన్న తీగ మన ఇంటిని, ఖరీదైన పరికరాలను ఎలా కాపాడుతుంది? ఫ్యూజ్ అనేది మన ఇంటి ఎలక్ట్రికల్ సర్క్యూట్కి ఒక సెల్ఫ్ సాక్రిఫైజింగ్ బాడీగార్డ్ లాంటిది. బాడీగార్డా? అవును. కొన్నిసార్లు ఓవర్లోడింగ్ వల్ల లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల వలయంలో ప్రమాదకరమైన స్థాయిలో కరెంటు ప్రవహిస్తుంది. దీనివల్ల తీగలు కాలిపోయి అగ్ని ప్రమాదాలు జరగవచ్చు. నిజమే. ఫ్యూజ్లో తక్కువ ద్రవీభవన స్థానమున్న ఒక ప్రత్యేకమైన తీగ ఉంటుంది. కరెంటు నిర్దిష్ట పరిమితి దాటగానే ఆ తీగ వేడెక్కి కరిగిపోతుంది. కరిగిపోవడం వల్ల సర్క్యూట్ బ్రేక్ అవుతుంది. అవును. విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. అది తనను తాను త్యాగం చేసుకుని మన ఇంటిని, మనల్ని కాపాడుతుంది. చాలా స్పష్టంగా వివరించారు. విద్యుత్ ప్రవాహం అనే పాఠం వెనుక ఇంత ఆచరణాత్మక విజ్ఞానం దాగి ఉందని ఈరోజు అర్థమైంది. కరెంట్ అంటే ఏమిటి, దాన్ని నియంత్రించే ఓం నియమం, నిరోధం, మన ఇళ్లల్లో వైరింగ్ వెనుక ఉన్న తర్కం, మరియు ఫ్యూజ్ యొక్క ప్రాముఖ్యత అన్నీ ఒక కథలాగా అర్థమయ్యాయి. అవును. ఈ ప్రాథమిక సూత్రాలు అర్థమైతే మన చుట్టూ ఉన్న టెక్నాలజీని మనం మరింత బాగా అర్థం చేసుకోగలుగుతాం. ఫాస్ట్ ఛార్జర్ ఎలా పనిచేస్తుంది నుండి పవర్ గ్రిడ్లు ఎలా నిర్మించబడతాయి అనే వరకు అన్నిటికీ ఇదే పునాది. శ్రోతల కోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. వాహకంలో ఎలక్ట్రాన్లు చాలా నెమ్మదిగా సెకనుకు మిల్లీమీటర్ల వేగంతో మాత్రమే కదులుతాయని మనం తెలుసుకున్నాం. అయినప్పటికీ స్విచ్ వేయగానే ఆ శక్తి దాదాపు కాంతి వేగంతో ప్రయాణిస్తుంది.
ఇది మనకు పదార్థం యొక్క కదలికకు మరియు శక్తి యొక్క ప్రసారానికి మధ్య ఉన్న తేడా గురించి ఏమి చెబుతుంది? మన విశ్వంలో సమాచారం లేదా శక్తి భౌతిక వస్తువుల కంటే వేగంగా ఎలా ప్రయాణించగలదో ఆలోచించండి.